Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు 24th నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో యాజ్ యూజువల్గా మనం అసైన్మెంట్ ఆఫ్ ద డే నిన్నైతే ఇచ్చామో దాని సొల్యూషన్ని రాబట్టే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. సో నిన్న ఇచ్చినటువంటి సొల్యూషన్ క్వశ్చన్కి సొల్యూషన్ మనం ఇప్పుడు చూద్దాం, రైట్? సో ఎవరెవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? యా, దిస్ వాజ్ అవర్ క్వశ్చన్ కదా, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. చైల్డ్ అబ్యూస్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ అట్రిబ్యూటెడ్ ఫర్ ద స్ట్రక్చర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీ, lack of effective implementation of law, poverty, illiterate and even cultural factors. సో చైల్డ్ అబ్యూస్కి గల కారణాలు ఏంటి అని చెప్పడానికి మనకి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇది. సో ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చైల్డ్ అబ్యూస్ అంటే వాళ్ళని మిస్యూజ్ చేయడం, వారి యొక్క చైల్డ్హుడ్ని మనం జాయ్ఫుల్గా కాకుండా పెయిన్ఫుల్గా చేయడం, దట్ ఈస్ చైల్డ్ అబ్యూస్. అంటే లేబర్స్గా తయారు చేయడం కావచ్చు, వాళ్ళకి సరైన ఇవ్వాల్సినటువంటి కేర్ని ఇవ్వకపోవడం, రైట్? వాళ్ళ చైల్డ్హుడ్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయడం, దాన్ని మనం చైల్డ్ అబ్యూస్ అంటాం కదా. అబ్యూజ్ ఈజ్ నెగటివ్ వర్డ్, రైట్? హ్యావ్ బీన్ అన్నాడు, సో అబ్యూజ్ ఈజ్ యువర్ సబ్జెక్ట్, సో దిస్ షుడ్ బి హ్యాస్ బీన్. క్లియర్? అట్రిబ్యూటెడ్ టు అంటాం, అట్రిబ్యూటెడ్ ఫర్ అన్నాం. అట్రిబ్యూటెడ్ టు మీన్స్ రీజన్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ చైల్డ్ అబ్యూస్? సో దట్ వీఆర్ గివింగ్ ద రీజన్, దానికి ఆపాదిస్తున్నాం. వాట్ ఈస్ ద రీజన్స్ అన్నది చెప్పడానికి మనం అట్రిబ్యూటెడ్ టు అని చెప్తాం. సో మనం అట్రిబ్యూటెడ్ టు అనే ఫ్రేజ్ వాడుతున్నాం అంటే వాట్ డస్ దట్ మీన్? అట్రిబ్యూటెడ్ టు అంటే దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ చైల్డ్ అబ్యూస్ అని చెప్తున్నాం. స్ట్రక్చర్ అండ్ సైజ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అలానే ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం కూడా ఒక రీజనే. అలానే పేదరికం, పోవర్టీ, ఇల్లిటరసీ. ఇక్కడ చూసారా, ఇల్లిటరేట్ యాడ్జెక్టివ్, మనకి ఇక్కడ అంతా నౌన్స్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా, పోవర్టీ, రైట్? స్ట్రక్చర్ అండ్ సైజ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇల్లిటరసీ ఉండాలి ఇక్కడ. సో దిస్ ఈజ్ అ నౌన్, ఇల్లిటరసీ. So this is your noun. And even cultural factors. So these are the three errors that were present in this sentence. Okay. Now we will move on to our revision vocabulary, right? So నిన్న నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. క్లియర్? కాండక్ట్, రెడ్రెస్, పర్వర్స్, అగ్రీవ్డ్, ఎనౌన్సియేషన్, డిస్క్రిషన్. ఓకే, దీస్ వర్డ్స్ హ్యావ్ అపియర్డ్ ఇన్ యెస్టర్డేస్ ఎడిటోరియల్. ఎవరెవరైతే ఎడిటోరియల్ చదువుంటారో, చూసుంటారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఎవరైతే ఆన్సర్ చేయలేదో, ఎవరైతే ఎడిటోరియల్ చూడలేదో, జస్ట్ నిన్నటి ఎడిటోరియల్ని చూసి ఒకసారి ఆ వర్డ్స్ని ఒకసారి ఎవరెవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి చూడండి. కాండక్ట్ అనే పదాన్ని వాడాడు. మనం నిన్న అనుకున్నాం కదా, కాండక్ట్కి కండక్ట్ అంటాము, కాండక్ట్ అంటాం. కండక్ట్ అనేది వర్బ్, కాండక్ట్ అనేది నౌన్. దాన్ని మనం హోమోగ్రాఫ్స్ కేటగిరీ కిందకి చెప్పుకోవచ్చు, రైట్? సేమ్ వర్డ్ విత్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్ విత్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్, దట్ ఈస్ యువర్ కాండక్ట్. సో అది నౌన్గా వాడతాం. సో కాండక్ట్ అంటే బిహేవియర్, అంతేనా? సో ప్రవర్తన అని చెప్పుకుంటాం కదా, దట్ ఈస్ యువర్ కాండక్ట్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఆప్షన్ ఈ, తీరుతెన్నులు అంటాం కదా, దట్ ఈస్ యువర్ బిహేవియర్, కాండక్ట్ సర్టిఫికేట్ అంటారు. కాండక్ట్ సర్టిఫికేట్ అంటే ఏంటి? సో మన యొక్క బిహేవియర్ ఎలా ఉంది. ఓకే, స్కిల్ అంటే కేవలం మనకి కావాల్సినటువంటి స్కిల్ సెట్తో పాటు ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఒక టీమ్ మెంబర్గా మీరు ఉండేటప్పుడు, సో మీ సొసైటీ మీద లేదంటే మీ టీమ్ మెంబర్స్ మీద, ఆర్గనైజేషన్ గ్రోత్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కాండక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రెడ్రెస్ని నౌన్గా వాడాడు, వర్బ్గా కూడా వాడచ్చు. రెడ్రెస్ అంటే పరిష్కారం అని చెప్పుకోవచ్చు. ఓకే, సో దేన్నైనా మీరు ఒక చేసిన తప్పుని రెక్టిఫై చేసుకోవడం అనే సెన్స్లో వాడతాం. ఓకే, రెక్టిఫైకి దగ్గరగా ఉన్న వర్డ్ చూడండి అమ్మా, రెక్టిఫికేషన్. అటోన్మెంట్ అంటే ఏంటి? మీరు చేసిన తప్పుకి దాన్ని కప్పిపుచ్చుకోవడం అంటే పశ్చాత్తాపడి మీరు దానికి తప్పుని కొంత సివియారిటీ తగ్గించడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో దాన్ని మనం అటోన్మెంట్ ఫర్ సిన్స్ అంటారు. సో అటోన్మెంట్ ఆఫ్ సిన్ అంటే పాపం, అటోన్మెంట్ అంటే పాప ప్రాయశ్చిత్తం అంటాం కదా, దట్ ఈస్ అటోన్మెంట్. సో రెడ్రెస్ అంటే ఆ తప్పుని రెక్టిఫై చేసుకోవడం, దాన్ని రెక్టిఫై చేసుకోవడం అనే మీనింగ్లో అటోన్మెంట్ అనే పదాన్ని వాడతాం.
దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. పర్వర్స్గా ఉంది అంటే సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఆక్వర్డ్, విచ్ ఈస్ ఆక్వర్డ్, ఓకే, ఆర్ ఇల్లాజికల్. చూసారా, అన్రీజనబుల్ అనే పదం ఉంది, ఇల్లాజికల్ అనొచ్చు, లేదంటే ఆక్వర్డ్ అనే పదాన్ని వాడచ్చు, ఆక్వర్డ్. సో ఆల్ దీస్ ఆర్ నెగటివ్ సెన్స్లో వాడే అడ్జెక్టివ్స్. ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ కదా. నెక్స్ట్ అగ్రీవ్డ్, ఇది కూడా అడ్జెక్టివ్ దట్ ఈస్ ఇన్ నెగటివ్ సెన్స్. అగ్రీవ్డ్ అంటే ఏంటమ్మా, చాలా బాధపడ్డం, ఆర్ వెన్ యూ హ్యావ్ సమ్, ఓకే, కంప్లైనింగ్ అనే మీనింగ్లో. సో యూఆర్ నాట్ సాటిస్ఫైడ్, అగ్రీవ్డ్ పీపుల్ అంటాం. అగ్రీవ్డ్ పీపుల్ మీన్స్ అగైన్ యూ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్, కంప్లైంట్స్, యూ హ్యావ్ సమ్ గ్రీఫ్, యూ హ్యావ్ సమ్ పెయిన్. గ్రీఫ్తో గ్రీవ్, గ్రీవెన్స్, గ్రీఫ్, అగ్రీవ్డ్. అగ్రీవ్డ్ మదర్, అగ్రీవ్డ్ ఫాదర్, అగ్రీవ్డ్ సొసైటీ, అగ్రీవ్డ్ కమ్యూనిటీ అంటే బాధలో ఉన్నటువంటి కమ్యూనిటీ. సో దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. చూసారా, డిస్కంటెంటెడ్ అనే పదాన్ని వాడాడు అంటే ఏంటి, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, దే ఆర్ నాట్ హ్యాపీ. సో దట్ ఈస్ యువర్, ఓకే, డిస్కంటెంటెడ్. రిసెంట్ఫుల్ అనొచ్చు, ఇండిగ్నెంట్ అనొచ్చు. రిసెంట్ఫుల్, indignant, these are all synonyms, almost similar words. Disgruntled అని కూడా అనొచ్చు, disgruntled, disgruntled, ఓకే, అంటే బాగా డిసప్పాయింట్ అవ్వడం. ఓకే, యు ఆర్ నాట్ హ్యాపీ, యు ఆర్ సాడ్, దట్ ఈస్ ఎనన్సియేషన్. ఐఓఎన్ కాబట్టి ఇది నౌన్ అవుతుంది. సో దేన్నైనా మీరు స్పష్టంగా తెలియజేయడం, ఎక్స్ప్రెస్ చేయగలగడం, రైట్. క్లియర్గా ఎల్యూసిడేట్ అంటాం, ఎక్స్ప్రెస్ అంటాం, ఆర్టికులేషన్ అంటాం. ఎల్యూసిడేట్, ఎల్యూసిడేషన్, ఎక్స్ప్రెస్. సో దట్ ఈస్ యువర్ ఆర్టికులేషన్. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డిస్క్రిషన్, ఇది కూడా నౌనేనమ్మా. సో వాట్ డూ యూ మీన్ బై డిస్క్రిషన్? సో ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నర్ అని చెప్పాడు. మనకి గవర్నర్ గురించి నిన్న మనం ఎడిటోరియల్లో డిస్కస్ చేసేటప్పుడు డిస్క్రిషన్ పవర్స్ అంటే అతనికి ఉన్నటువంటి విచక్షణ అధికారం. సో అతని చాయిస్, అతని ఆప్షన్, సో అతను స్వతహాగా తీసుకోవడానికి వీలుండేటువంటి పాసిబిలిటీని మనం ఉద్దేశించి డిస్క్రిషన్ అనే పదాన్ని వాడతాం. సో డిస్క్రిషన్ అంటే ఎలా చెప్పుకోవచ్చు, చాయిస్, ఆప్షన్, చాయిస్, ఓకే, అతనికి ఉన్నటువంటి వెసులుబాటు అని చెప్పుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్రిఫరెన్స్ అనుకోవచ్చు, చాయిస్ అనుకోవచ్చు, ఆప్షన్ అనుకోవచ్చు. సో యూ కెన్ యూజ్ ద వర్డ్ ప్రిఫరెన్స్ ఆల్సో. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ సిమిలర్ ఇన్ నేచర్. సో ఇవన్నీ సిమిలర్గా ఉండే పదాలు, రైట్. ఇవమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ రివిజన్ వొకాబులరీ, యెస్టర్డేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఆర్ ఎడిటోరియల్. సో ఇచ్చినటువంటి ఎడిటోరియల్లో మనకి ఏంటంటే అండ్ ద సెక్రసీ అనే టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ రావడం జరిగింది. వాట్ ఈస్ సెక్రసీ? సంథింగ్ వెన్ యూ మెయింటైన్ ద సీక్రెట్. దేనైనా మీరు సీక్రెట్గా మెయింటైన్ చేయడాన్నే వీ కాల్ ఇట్ యాజ్ ఎ సెక్రసీ, రైట్. సో గోప్యత అంటాం తెలుగులో. సో దేన్నైనా గోప్యంగా ఉంచడం, గోప్యత. సో దానికి ముగింపు పలకండి. అండ్ ద సెక్రసీ అంటున్నాడు అంటే ముగింపు పలకాలి, ఇంకా సీక్రెట్గా ఉండడానికి వీల్లేదు, ఉంచడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. అయితే దేన్ని కాంటెక్స్ట్లో, ఏ కాంటెక్స్ట్లో ఈ సీక్రెట్సీ అనే పదాన్ని వాడుతున్నాడు అన్నది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియా మస్ట్ రెస్పాండ్ మీనింగ్ఫుల్లీ టు అలిగేషన్స్ అగెయిన్స్ట్ ఇట్స్ ఏజెంట్స్. ఇట్స్ ఏజెంట్స్ అన్నట్టు చూసారా, ఇండియా. సో దానికి అప్రోప్రియేట్ పొసెసివ్ అడ్జెక్టివ్ ఇట్స్ ఏజెంట్స్. సో ఇండియా యొక్క ఏజెంట్స్ మీద వస్తున్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఇండియా ఖచ్చితంగా సామరస్యంగా, మీనింగ్ఫుల్లీ, అర్థవంతంగా రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా అర్థవంతమైనటువంటి రెస్పాన్స్ని అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇండియా అని చెప్తున్నాడు. అయితే అది ఎవరు చేస్తున్నారు ఎలిగేషన్స్? ఓకే, మన ఏజెంట్స్ మీద ఎవరు ఎలిగేషన్స్ చేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఇది కెనడా యుఎస్ రిలేషన్స్, ఇండియా కెనడా రిలేషన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందకు వస్తుంది ఈ ఆర్టికల్. సో దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వన్స్ వీ గెట్ ఇన్ టు ద ఆర్టికల్, ప్లీజ్ ట్రై టు గో త్రూ ద హోల్ ఆర్టికల్. సో దీన్ని చదివే ప్రయత్నం చేయండి. చదివాక వింటేనే మీకు దీని యొక్క ప్రయోజనం అన్నది అందుతుంది. డైరెక్ట్గా వినడం వల్ల మీకు పెద్దగా ఒరిగేదేం ఉండదు. ఓకే, సో ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్, దెన్ వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఓవర్ ద ఆర్టికల్. సో ఒకసారి చదువుతాను చూడండి అమ్మా. ఇండియాస్ డెసిషన్ టు రెజ్యూమ్ ఈ వీసాస్ ఫర్ కెనడియన్ సిటిజన్స్ వరల్డ్ వైడ్
is a significant step towards restoring travel ties with Canada, which were snapped in September during the diplomatic standoff following Canadian Prime Minister Justin Trudeau's allegations that Indian government agents had masterminded the assassination of a Khalistani leader. ఇందులో మనకు కొన్ని పదాలు వచ్చి చూసారా, ఒక సెంటెన్స్లోనే అసాసినేషన్ అనే పదం వచ్చింది, మాస్టర్ మైండెడ్ కదా, స్టాండ్ ఆఫ్, ఇవన్నీ మనం డిస్కస్ చేసేసినవే. స్నాప్డ్, మనకి కొత్తగా వచ్చే పదాలు ఏమి ఉండవు, ఎందుకంటే మనం చాలా 4-5 months నుంచి మనం ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో, సో వాటి వల్ల ఏంటంటే చాలా రేర్గా మనకి కొత్త వర్డ్స్ అనేవి తగులుతాయి. కాకపోతే కొత్తగా ఈ మధ్యనే ఎడిటోరియల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మనం చెప్పాలి కాబట్టి, అవసరం కాబట్టి వీ విల్ కంటిన్యూ దిస్. సో ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది, ఏమని, టు రెజ్యూమ్ ఈ వీసాస్, అంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం. రెజ్యూమ్ అంటే ఏంటి, కొంతకాలంగా స్టార్ట్ అయ్యి ఆగిపోయిన దాన్ని మళ్ళీ పునః ప్రారంభించడం, దాన్ని రెజ్యూమ్ అంటాం కదా. సో ఈ వీసాస్ని కొన్ని రోజుల వరకు ఆపేయడం జరిగింది, దాన్ని మళ్ళీ ప్రారంభించారు, రెజ్యూమ్ చేసేసారు. ఓకే, ఫర్ కెనడియన్ సిటిజన్స్, కెనడాలో ఉండేటువంటి సిటిజన్స్ని ఉద్దేశించి ఈ వీసాస్ అన్నది రెజ్యూమ్ చేయాలనే డెసిషన్ ఇండియా చేసింది. అయితే అదొక సిగ్నిఫికెంట్ స్టెప్ అంటున్నాడు. వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కెనడియన్ సిటిజన్స్కి ఈ వీసాస్ ఇష్యూ చేయడం అనేది ఒక స్వాగతించదగ్గ పరిణామం, సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ రీస్టోరింగ్ ట్రావెల్ టైస్. అయితే ఈ ప్రయాణపరమైనటువంటి సంబంధాలు ఏవైతే కెనడాతో ఉన్నాయో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం, రీస్టోరింగ్ అంటే పునరుద్ధరణ కదా. విచ్ వేర్ స్నాప్డ్, ఏవైతే సెప్టెంబర్ మంత్లో స్నాప్డ్ అంటే కంప్లీట్గా కట్ అయిపోయి, వాటినే ఇప్పుడు రెజ్యూమ్ చేశారు. స్నాప్ చేసిన వాటిని, స్నాప్ అంటే కంప్లీట్గా రద్దు చేయడం, కంప్లీట్గా కట్ చేయడం అనే మీనింగ్లో వస్తుంది. స్నాప్డ్ ద టైస్ అంటాం. స్నాప్డ్ ద టైస్ అంటే కంప్లీట్గా అవి కట్ అయిపోయాయి, రద్దు చేయబడ్డాయి, ఓకే అనే మీనింగ్లో వాడతాం. సెప్టెంబర్లో ఏవైతే స్నాప్ చేయబడ్డాయో డ్యూరింగ్ ద డిప్లొమాటిక్ స్టాండ్ ఆఫ్, డిప్లొమసీ అంటే ఏంటమ్మా, దౌత్యపరమైనటువంటి ప్రతిష్టంభన. స్టాండ్ ఆఫ్ అంటే ఎటువంటి మూవ్మెంట్ లేకపోవడం, అలా ఉండిపోవడం, ప్రతిష్టంభన అంటాం కదా తెలుగులో. సో దాన్నే మనం స్టాండ్ ఆఫ్ అంటాం. సో స్టాండ్ ఆఫ్ వచ్చిందంటే దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్. సో ప్రోగ్రెస్ లేకపోవడాన్నే మనం స్టాండ్ ఆఫ్ అనే పదంతో సంబోధిస్తాం. ఫాలోయింగ్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోస్ ఎలిగేషన్స్. అయితే ఆ స్టాండ్ ఆఫ్ రావడానికి గల కారణం ఏంటి? ఫాలోయింగ్ అన్నాడు. ఫాలోయింగ్ అంటే దేని తర్వాత స్టాండ్ ఆఫ్ రావడం జరిగింది? కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ పేరేంటమ్మా, జస్టిన్ ట్రూడో. ఈయన చేసినటువంటి ఆరోపణలు ఏమని ఆరోపించారు? ఇండియన్ గవర్నమెంట్స్ ఏజెంట్స్, మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏజెంట్స్ కొంతమంది ఏం చేశారంట, మాస్టర్ మైండెడ్ అంటే వాళ్ళు సూత్రధారులుగా నిలిచారు. మాస్టర్ మైండెడ్ అంటే వాళ్ళే పన్నారు, ఒక పన్నాగం పన్నారు. దేనికి సంబంధించి? ద అసాసినేషన్ ఆఫ్ ఏ ఖలిస్తానీ లీడర్. అసాసినేషన్ అంటే ఏంటి? పొలిటికల్ మర్డర్ అంటాం. అంటే బాగా పాపులర్గా ఉండేవాళ్ళు, సెలబ్రిటీ స్థాయిలో ఉండే వ్యక్తుల్ని చంపే ఉద్దేశంలో మనం we use the word assassination, that is the political murder. యూజువల్గా సెలబ్రిటీస్, పాపులర్ పర్సన్స్ని ఉద్దేశించి మనం అసాసినేషన్ అనే పదాన్ని వాడతాం. సో ఎవరిని పడితే వాళ్ళకి మనం అసాసినేషన్ అనే పదాన్ని వాడకూడదు. అసాసినేషన్ అనేది స్పెసిఫిక్ కాంటెక్స్లో వాడాలి. సో ఏంటి ఆ కాంటెక్స్ట్ అమ్మా? వెన్ సమ్వన్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆఫ్ పాపులర్, ఓకే, వన్ హూ ఈజ్ పాపులర్. సో ఆ పాపులర్ కేటగిరీ అంటే అది రాజకీయాలు కావచ్చు, మూవీస్ కావచ్చు, సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావచ్చు. సో పాపులారిటీ ఉన్న వ్యక్తిని చంపడానికి చేసే కుట్రనే మనం అసాసినేషన్ అంటాం, మర్డర్, పొలిటికల్ మర్డర్. సో ఆ ఖలిస్తానీ లీడర్ని చంపేటందుకు మన ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్సే పూనుకున్నారు, మాస్టర్ మైండెడ్, ఓకే, పన్నారు అన్నట్టుగా ఎలిగేషన్స్ చేశారు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో. సో దానికి సంబంధించి దాని తర్వాతే మనకి ఈ ప్రతిష్టంభన అనేది నెలకొంది. వైల్ ఇండియా హ్యాడ్ రీస్టోర్డ్ సర్టెన్ కేటగిరీస్ ఆఫ్ ద వీసా లాస్ట్ మంత్. కొన్ని కేటగిరీకి సంబంధించినటువంటి వీసాకు సంబంధించినటువంటి కేటగిరీస్ని అయితే రీస్టోర్ చేసింది, పునరుద్ధరించింది లాస్ట్ మంత్. ఈ వీసా అండ్ టూరిస్ట్ వీసాస్ రిమైండ్ అండర్ సస్పెన్షన్. కాకపోతే ఈ వీసాకు సంబంధించి, టూరిస్ట్ వీసాకు సంబంధించి మాత్రం ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. దాన్ని అయితే అలా కంటిన్యూ చేశారు, సస్పెండ్ చేసుకుంటూనే కంటిన్యూ అయిందంట. కొన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి వీసాలకు మాత్రమే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ మంత్, ఓకే, డ్యూ టు ద థ్రెట్ టు ఇండియన్ డిప్లొమాట్స్ ఫ్రమ్ ఖలిస్తానీ గ్రూప్స్. అయితే అది ఎందుకు కంటిన్యూ అయింది? వాట్ ఈస్ ద రీజన్ అంట? ఆ ఈ వీసాల్ని, టూరిస్ట్ వీసాల్ని ఎందుకమ్మా సస్పెన్షన్లోనే పెట్టారు? బికాస్ డ్యూ టు ద అంటే బికాస్ థ్రెట్ టు ఇండియన్ డిప్లొమాట్స్, మన భారత దౌత్యవేత్తలకి కొన్ని బెదిరింపు
ఖలిస్తానీ గ్రూప్ నుంచి బెదిరింపులు వచ్చాయన్నమాట. సో దాన్ని ఉద్దేశించి ఆ నేపథ్యంలో మనం దాన్ని సస్పెన్షన్లోనే ఉంచడం జరిగింది, ఈ వీసాస్ అండ్ టూరిస్ట్ వీసాస్. అకార్డింగ్ టు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్, ద రెస్టరేషన్ ఆఫ్ వీసాస్ ఫర్ కెనడియన్స్ వాజ్ డ్యూ టు ద సిచ్యువేషన్ బికమింగ్ మోర్ సెక్యూర్. అకార్డింగ్ టు ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు, మన విదేశీ మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి మినిస్టర్ కదా ఆయన. సో ఆయన ఏమన్నారు, రెస్టోరేషన్ ఆఫ్ వీసాస్ ఫర్ కెనడాస్ వాజ్ డ్యూ టు ద సిచ్యువేషన్ బికమింగ్ మోర్ సెక్యూర్ అన్నారు. అయితే వీసాస్ని మళ్ళీ పునరుద్ధరించడానికి గల కారణం వాజ్ డ్యూ, అంటే ఎందుకు డ్యూ అయిపోయింది? డ్యూ అంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయింది. సిచ్యువేషన్ బికమ్ మోర్ సెక్యూర్, అయితే ఇప్పుడు సెక్యూర్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రీస్టోరేషన్ ఆఫ్ వీసాస్ అనేది పాసిబుల్ అయింది అన్నట్టుగా ఆయన వెల్లడించారు. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ కొంత మెరుగైంది, మోర్ సెక్యూర్. ఓకే, సో హౌఎవర్ ద స్టెప్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ రెస్టోరేషన్ ఆఫ్ నార్మల్ టైస్. అయితే కేవలం మనం ఈ వీసాస్ అన్ని పునరుద్ధరించినంత మాత్రాన మన మధ్య సంబంధాలు మెరుగైపోతున్నాయా, సంబంధాలు మళ్ళీ యథాస్థాయికి చేరుకుంటున్నాయా అని అంటే కాదని అంటున్నారు. ద స్టెప్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ అంటే ఖచ్చితంగా మన సంబంధాలు మెరుగవడానికి ఇదేమైనా తీసుకెళ్తుందా అన్నదానికైతే క్వశ్చన్కి ఆన్సర్ రావట్లేదు. సో ఆఫ్టర్ ఇండియా క్యాన్సిల్డ్ వీసాస్ ఫర్ Canadians and demanded that Canada cut down its diplomatic strength by 2/3 for parity purposes, Canada had flown out more than 40 of its diplomats and their family members and reduced its visa issuance capacity as well. అయితే ఇండియా వీసాస్ ఫస్ట్ క్యాన్సిల్ చేసి కెనడియన్స్కి వీసాస్ని క్యాన్సిల్ చేసింది. అలానే కెనడాకి ఏమని డిమాండ్ చేసిందంట, కట్ డౌన్ అంటే రెడ్యూస్ చేయాలి మీ యొక్క డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్, మీకున్నటువంటి ఈ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మీరు 2/3 తగ్గించాలి. అంటే అర్థం ఏంటి, 3:2 రేషియోలో. ఓకే, అంటే 12 ఉంటే 8కి తగ్గించడం. ఓకే, అలానే 30 ఉంటే 20కి తగ్గించడం. సో ఆ రేషియో అనేది 3:2లో 2/3 తగ్గడం, 2/3 by 2/3 అన్నాడు. ఓకే, సో 3 ఉన్నదాన్ని 2 చేయండి అన్నట్టుగా ఇండియా అనేది డిమాండ్ చేసింది కెనడాకి. అయితే దానికి రీజన్ ఏమని చెప్పింది, ఫర్ ప్యారిటీ పర్పసెస్. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, కొంత ఈక్వాలిటీ అంటే వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తున్నారో మనం ఎంత మెయింటైన్ చేస్తున్నాం. ప్యారిటీ, డిస్పారిటీ, ప్యారిటీ. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ అనే మీనింగ్. మనకి పే ప్యారిటీ అనే పదం వాడుతుంటారు. పే ప్యారిటీ అంటే అర్థం ఏంటి, సో ఈక్వల్ పే ఫర్ ద వర్క్, అంటే విమెన్కి మెన్కి సేమ్ పే ఉండాలి. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, రైట్, సమానత్వం. సో కెనడా హ్యాడ్ ఫ్లోన్ అవుట్. అయితే మొత్తానికి కెనడా అప్పుడు ఏం చేసింది, 40 మంది దౌత్యవేత్తల్ని, వారి ఫ్యామిలీ మెంబర్స్ని, వారిని అందరినీ కెనడా మూవ్ చేసేసింది ఎక్కడి నుంచి, ఇండియా నుంచి. అండ్ రెడ్యూస్డ్ ఇట్స్ వీసా ఇష్యూన్స్ కెపాసిటీ యాజ్ వెల్. అది కూడా వీసా ఏదైతే ఇష్యూ చేయాల్సింది ఉంటుందో అది కూడా దాని కెపాసిటీని తగ్గించేసిందంట, రెడ్యూస్ అన్నాడు. విత్ ట్రావెల్ వీసాస్ కర్టైల్డ్ ఆన్ బోత్ సైడ్స్. కర్టైల్డ్ అంటే రెడ్యూస్డ్, రెండు వైపులా కూడా కట్ అయిపోయాయి, తగ్గిపోయాయి. ఇండియన్స్ వీసాస్ ఇష్యూ చేయడం తగ్గిపోయింది, కెనడియన్స్ కూడా వీసా ఇష్యూ చేయడం అనేది తగ్గిపోయింది. బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టైస్ టు సఫర్డ్. అయితే ఇలా చేయడం వల్ల వ్యాపారపరంగా అలానే ఇన్వెస్ట్మెంట్ టైస్ అనే మనకున్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా దెబ్బతిన్నాయి. సఫర్డ్ అంటే అక్కడ దెబ్బతిన్నాయి. Especially as Canada had already suspended talks for a free trade agreement after the killing of the Khalistani leader Hardeep Singh Nijjar. ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్, ఈ ఖలిస్తానీ లీడర్, ఇతన్నే మనం చంపేశామని ఏదైతే ఆరోపణలు వచ్చాయో, ఇతన్ని మర్డర్ తర్వాత సో కెనడా ఏం చేసింది, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడడానికి కూడా ఏదైతే మీటింగ్ అరేంజ్ చేయాలనుకుంటుందో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, సో అది మనం మధ్య జరగాల్సినటువంటి ఒప్పందం, దాన్ని కూడా సస్పెండ్ చేసింది కెనడా. వైల్ మిస్టర్ జైశంకర్ అండ్ ద కెనడియన్ ఫారెన్ మినిస్టర్ met each other in the US in September, political ties have virtually shut down. మిస్టర్ జైశంకర్ మన ఫారెన్ మినిస్టర్, అలానే కెనడియన్ ఫారెన్ మినిస్టర్, వీళ్ళిద్దరు ఎక్కడ కలిశారు, యూఎస్లో సెప్టెంబర్లో కలవడం జరిగింది. కలిసినా కూడా రాజకీయపరమైనటువంటి మన సంబంధాలు అయితే మెరుగుపడలేదు. హ్యావ్ వర్చువల్లీ షట్ డౌన్, ఆల్మోస్ట్ అవి సో ఎక్కడ కూడా పురోగతి లేదు, కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి, షట్ డౌన్ వర్చువల్లీ. In addition, a new controversy sparked by Washington
has emerged over a report that Indian government agencies were plotting to target another Khalistani leader, 6 for justice leader Gurpatwant Singh Pannun in the US. Like Nizar, Pannun, a US Canadian dual national, is wanted in India for inciting violence. ఓకే, ప్రేరేపిస్తున్నాడు, ప్రొవోక్ చేస్తున్నాడు, హింసని ప్రేరేపించడం అగెయిన్స్ట్ ఇండియన్స్ అండ్ ఇండియన్ డిప్లొమాట్స్ అండ్ ఫర్ రీసెంట్లీ ఇష్యూయింగ్ ఏ వార్నింగ్ టు ట్రావెలర్స్ నాట్ టు టేక్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఆఫ్టర్ November 19. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంట్రవర్సీ ఏంటమ్మా? వివాదం. కాంట్రవర్సీ అంటే వివాదం కదా. సో కొత్తగా వచ్చినటువంటి వివాదం ఏంటి? స్పార్క్డ్ బై వాషింగ్టన్. వాషింగ్టన్ అన్నది అక్కడ అది రాజేసింది. స్పార్క్డ్ అంటే ఆ కాంట్రవర్సీని ఎరప్ట్ చేయడం, ఓకే, రాజేయడానికి వాషింగ్టన్. సో అక్కడ ఏమంది, అదొక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసింది వాషింగ్టన్. అందులో ఏమని వచ్చింది ఆ రిపోర్ట్లో? ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్లాన్ చేస్తున్నాయి. ప్లాటింగ్ అంటే అక్కడ ఏంటమ్మా? ప్లానింగ్ చేస్తున్నాయి, పన్నుతున్నాయి, కుట్ర పన్నుతున్నాయి. దేనికోసం కుట్ర పన్నుతున్నాయంట? టు టార్గెట్. అయితే ఇంకొక ఖాలిస్తానీ లీడర్ ఉన్నారు, అతను కూడా సిక్ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక జస్టిస్ లీడర్. అతని పేరేంటి? గుర్పత్వంత్ సింగ్ పనున్. సో ఈ పర్టిక్యులర్ సిక్ కమ్యూనిటీకి చెందినటువంటి లీడర్ని టార్గెట్ చేసి, ఓకే, వీళ్ళు ఏమైనా ఏమంటారు, కాన్స్పిరసీని రచిస్తున్నారు, హ్యాచింగ్ ద కాన్స్పిరసీ అంటారు. సో వీళ్ళు ఏదో కాన్స్పిరసీ చేస్తున్నారు అన్నట్టుగా ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసి ఉంది. ఇన్ ద యుఎస్ లైక్ నిజర్. అయితే యుఎస్లో అతని మీద పన్నుతున్నారు ఏదో. లైక్ నిజర్ అంటే నిజర్ ఇందాక మనం చనిపోయిన వ్యక్తిని ఉద్దేశించి. సో అతనిలానే పన్నును కూడా యుఎస్ కెనడియన్ డ్యూయల్ నేషనల్ అంటే ద్వంద్వ దేశాలకి సంబంధించినటువంటి ఓకే సిటిజన్షిప్ ఉంది ఆయనకి. యుఎస్కి కెనడియన్కి డ్యూయల్ నేషనల్ అన్నాడు. అతను ఈజ్ వాంటెడ్ ఇన్ ఇండియా. అతను ఇండియాలో చాలా వాంటెడ్. వాంటెడ్ అంటే తెలుసు కదా మీ అందరికీ. సో హీఈస్ ద మోస్ట్ వాంటెడ్. అతను 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 చాలా అవసరం అంటే దేనికోసం? సో అతన్ని అరెస్ట్ చేయడానికి, అతని మీద టార్గెట్ చేయడానికి. అయితే ఏంటి రీజను? అతను ఎందుకు వాంటెడ్ అయ్యాడు ఇండియాలో? ఫర్ ఇన్సైటింగ్ వైలెన్స్. హింసని ప్రేరేపిస్తున్నాడు. ఇన్సైట్ అన్న పదం నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడతాం. ఏదైనా ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం, దాన్ని స్టిర్ చేయడం అనే మీనింగ్లో ఇన్సైట్ అనే పదాన్ని వాడతాం. సో ఇన్సైటింగ్ వైలెన్స్ అంటే హింసని ప్రేరేపించటం. ఓకే, అయితే ఎవరికి ఎగనిస్ట్గా వైలెన్స్ అది? ఇండియన్స్ అండ్ ఇండియన్ డిప్లొమాట్స్. సో భారత దౌత్యవేత్తలు, భారతీయుల్ని, వారి మీద ఈ హింసను ప్రేరేపించడం వల్ల అతను మోస్ట్ వాంటెడ్ అయ్యాడు ఇండియాలో. అండ్ ఫర్ రీసెంట్లీ, అయితే ఈ మధ్యకాలంలో కూడా ఆయన ఏం చేశాడంట? ట్రావెలర్స్ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి ఒక వార్నింగ్ని కూడా అతను ఇష్యూ చేశాడంట. ఏమని? నాట్ టు టేక్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయాణంలో మీరు దాన్ని ఉపయోగించొద్దు, దాన్ని వాడద్దు అన్నట్టుగా ఆఫ్టర్ November 19 ఆ డెడ్ లైన్ ఒకటి చెప్పి మీరెవరు కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ని వాడద్దు, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో ప్రయాణించొద్దు అన్నట్టుగా ఒక వార్నింగ్ అయితే ఇష్యూ చేశారంట. సో అది కాంట్రవర్సీ. దిస్ మెనాసింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? స్టేట్మెంట్ అనేది నౌన్, మెనాసింగ్ అనేది యాడ్జెక్టివ్. సో మెనాసింగ్ అంటే థ్రెటనింగ్. ఇలా థ్రెటన్ చేసినట్లుగా ఉండేటువంటి స్టేట్మెంట్ ఏం చేస్తుంది? హాక్స్ బ్యాక్ అంటే ఒక్కసారిగా మనల్ని బ్యాక్కి తీసుకెళ్తుంది. హాక్స్ బ్యాక్ అనేది ఏ కాంటెక్స్లో వాడతామంటే మనల్ని ఒక పాస్ట్కి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ని గుర్తు తెస్తుంది. ఇవోక్ అంటాం, రిమెంబర్ ద పాస్ట్ అని చెప్పడానికి మనం హాక్స్ బ్యాక్ టు ద బాంబింగ్. అయితే దేనికమ్మా దారితీస్తుంది? బాంబింగ్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 అవుట్ ఆఫ్ మాంట్రియల్ విచ్ కిల్డ్ ఆల్ 329 ఆన్ బోర్డ్ ఇన్ 1985. ఆల్ ఇండియా ఫ్లైట్ 182 అవుట్ ఆఫ్ మాంట్రియల్, ఓకే, 329 మందిని బలి తీసుకుంది. ఆల్రెడీ 329 మంది ఉన్నారు ఆ ఫ్లైట్లో, వాళ్ళందరూ కూడా చనిపోయారు. అది కూడా 1985లో జరిగింది. ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద బాంబింగ్ అయితే జరిగిందంట. ఈ వైట్ హౌస్ స్టేట్మెంట్ కన్ఫర్మ్డ్ న్యూస్ రిపోర్ట్స్ దట్ యుఎస్ అఫీషియల్స్ హ్యాడ్ రేజ్డ్ ద ఇష్యూ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ విజిట్ టు వాషింగ్టన్ ఇన్ జూన్. అయితే వాషింగ్టన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన విజిట్ చేశారు. ఆయన పర్యటనలో, జూన్లో పర్యటన ఏదైతే చేశారో ఆ టైంలో కూడా వైట్ హౌస్ కన్ఫర్మ్ చేసింది. ఏమని? మేము ఇట్లా ఈ ఇష్యూని ప్రధానమంత్రి ముందు ప్రస్తావించాము. రేజ్డ్ ద ఇష్యూ అంటే మేము ప్రస్తావించాం ఈ ఇష్యూకి సంబంధించి అని చెప్పడం జరిగింది. వైట్ హౌస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అనమాట. సో దిస్ ఇండికేట్స్ దట్ ద ఇష్యూ ఓవర్ ఖలిస్తానీ సెపరేటిస్ట్ ఇస్ ఫార్ ఫ్రమ్ డయింగ్ డౌన్ డిస్పైట్ న్యూ ఢిల్లీస్
conversations with Western partners at the 2+2 dialogues with the US and Australia respectively, and Mr. Jaishankar's recent visit to the UK. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, దిస్ ఇండికేట్స్, ఇది ఏమని సూచిస్తుందమ్మా, దట్ ద ఇష్యూ అవర్ ఖలిస్తానీ సెపరేటిస్ట్, అంటే మాకు సెపరేట్ ఖలిస్తాన్ అనేది కావాలనేది ఏదైతే ఈ ఇష్యూ జరుగుతుందో, ఓకే, ఈజ్ ఫార్ ఫ్రమ్ డయింగ్ డౌన్, అంటే ఏదో ఇది నిర్వీర్యం అయిపోయింది అని అనుకోకూడదు, అది చాలా దూరంగా ఉంది. ఫార్ ఫ్రమ్ డయింగ్ డౌన్ అంటే అర్థం ఏంటంటే ఇంకా సద్దుమణిగిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అది డై డౌన్ అయిపోయిందంటే ఇంకా ముగిసిపోయింది అనుకోవడానికి లేదు. డిస్పైట్ అంటే ఈవెన్ దో అనే మీనింగ్ వస్తుంది. ఈవెన్ దో న్యూఢిల్లీస్ కాన్వర్జేషన్స్ విత్ వెస్టర్న్ పార్ట్నర్స్, సో మన వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించినటువంటి పార్ట్నర్స్, భాగస్వాములు, అట్ ద 2+2 డైలాగ్స్, సో అక్కడ జరిగినటువంటి చర్చల్ని మనం 2+2 డైలాగ్స్ ఎవరెవరితో చేసామమ్మా చర్చలు, విత్ ద యుఎస్ అండ్ ఆస్ట్రేలియా రెస్పెక్టివ్లీ. అలానే మిస్టర్ జయశంకర్ గారు యూకేని విజిట్ చేశారు, అయినప్పటికీ కూడా అది చాలా ముగిసిపోయినటువంటి కథగా మిగలలేదు అని చెప్తున్నాడు. ఇన్ షార్ప్ కాంట్రాస్ట్ టు ద రీసెంట్ పాస్ట్, అంటే కాంట్రాస్ట్ అంటే మీనింగ్ ఏంటి, సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ఆపోజిట్. ద గవర్నమెంట్ విచ్ హ్యాడ్ రిజెక్టెడ్ ద కెనడియన్ అలిగేషన్స్ యాజ్ అబ్సర్డ్ అండ్ motivated has been surprisingly accommodating of the US allegations. ఓకే, అయితే రీసెంట్ పాస్ట్కి చాలా కాంట్రాస్ట్గా జరిగింది. ఏమని, ద గవర్నమెంట్ విచ్ హ్యాడ్ రిజెక్టెడ్ ద కెనడియన్ ఎలిగేషన్స్, అయితే కెనడియన్ గవర్నమెంట్ చేసినటువంటి ఆరోపణల్ని కంప్లీట్గా రిజెక్ట్ చేసేసింది. ఏమని, అబ్సర్డ్ అండ్ మోటివేటెడ్, ఇది మనకి సెపరేట్గా ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడు. వాట్ డూ మీన్ బై దట్, అసంబద్ధం మరియు ప్రేరేపితమైనది. అసంబద్ధం అంటే అబ్సర్డ్, సంబంధం లేదు. మోటివేటెడ్ అంటే ఎవరైనా ప్రేరేపించారు. మోటివేటెడ్ అంటే అర్థం ఏంటమ్మా, అంటే మిమ్మల్ని ఎవరో మీకు మీరుగా చేయలేదు, ఎవరో ప్రేరేపిస్తే చేశారు అని చెప్పడాన్ని మనం మోటివేటెడ్ అంటాం. హ్యాస్ బీన్ సర్ప్రైజింగ్లీ అకామిడేటింగ్ ఆఫ్ ద యుఎస్ ఎలిగేషన్స్. యుఎస్ చేసినటువంటి ఎలిగేషన్స్ని సర్ప్రైజింగ్గా అంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో యుఎస్ యొక్క ఎలిగేషన్స్ని అకామిడేట్ చేసే విధంగా అయితే ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇష్యూడ్ ఏ స్టేట్మెంట్ దట్ సెడ్ ఇండియా ఈజ్ ఎగ్జామినింగ్ ద యుఎస్ ఇన్పుట్స్ అండ్ వుడ్ టేక్ నెసెసరీ ఫాలో అప్ యాక్షన్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశీ మంత్రిత్వ శాఖ ఏమని స్టేట్మెంట్ ఇష్యూ చేసింది, ఇండియా ఖచ్చితంగా పరిశీలిస్తుంది. ఎగ్జామినింగ్ అంటే ఏంటమ్మా, పరిశీలిస్తుంది. దేనికి సంబంధించి పరిశీలిస్తుంది, యుఎస్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని మేము పరిశీలిస్తున్నాం, అలానే అవసరమైనటువంటి ఫాలో అప్ యాక్షన్ అంటే దానికి ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి యాక్షన్, దాని తర్వాత తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ మీద మేము దృష్టి సారిస్తాము అన్నట్టుగా ఫారెన్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ని ఇష్యూ చేసింది. వైల్ దీస్ ఆర్ నో డౌట్ మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, ఇట్ ఈస్ ద టైమ్ ద గవర్నమెంట్ షెడ్ సమ్ ఆఫ్ ద సెక్రసీ సరౌండింగ్ ఇట్స్ డ్యూయల్ రెస్పాన్సెస్ అండ్ క్రాఫ్టెడ్ ఇట్స్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మోర్ కోహెరెంట్లీ. అయితే ఇది ఒక సజెషన్లా చెప్తున్నాడు. ఇట్ ఈస్ టైం, సమయం ఆసనమైంది. గవర్నమెంట్ షెడ్ అయితే ఈ ఏదైతే సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నారో, గోప్యంగా ఉంచాలనుకుంటున్నారో దీన్ని కంప్లీట్గా షెడ్ చేసేయండి. అంటే ఏంటి, దాన్ని కంప్లీట్గా తొలగించేసేయండి, ఆ సీక్రసీని తొలగించండి. సరౌండింగ్ ఇట్స్ డ్యూయల్ రెస్పాన్సెస్, ఈ 2 నాలుకల ధోరణి వద్దు. ఓకే, అలానే మీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీరు జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసనం అయిపోయింది. మోర్ కోహరెంట్లీ అంటే మరింత లాజికల్గా, మరింత హేతుబద్ధంగా ఉండేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి మన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇట్ ఈస్ టైమ్ అని వచ్చేటప్పుడు మన వర్బ్ ఎలా ఉంది, V2 షెడ్ అని వచ్చింది, అలానే క్రాఫ్టెడ్. సో ఎప్పుడైనా ఇట్ ఈస్ టైమ్ అని వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూజ్ యువర్ వర్బ్ ఇన్ సింపుల్ పాస్ట్. V2 క్రాఫ్టెడ్, షెడ్, షెడ్ షెడ్ షెడ్, క్రాఫ్ట్ క్రాఫ్టెడ్ క్రాఫ్టెడ్. ఓకే, క్రాఫ్టెడ్ అంటే డిజైన్ చేయడం. ఓకే, అకామిడేటింగ్ ఆఫ్ ద యుఎస్ ఎలిగేషన్స్. సో అది దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. సో ఈరోజు వచ్చినటువంటి అదర్ రెండో ఎడిటోరియల్లో వచ్చినటువంటి కొన్ని వర్డ్స్ మనం ఇప్పుడు సో వీ విల్ ట్రై టు డీకోడ్ దెమ్. ఇడియోసింక్రసీ అనే పదాన్ని వాడాడు. ఇడియోసింక్రసీ ఈజ్ బేసిక్లీ నౌన్, దీని స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. సో SYNCRASY అమ్మ, దట్ ఈస్ యువర్ ఇడియోసింక్రసీ, విచ్ మీన్స్ పెక్యులారిటీ, అంటే ఒక టిపికల్ బిహేవియర్ని ఉద్దేశించి మనం ఇడియోసింక్రసీ అంటాం. అంటే ద పర్టిక్యులర్ వే ఆఫ్, ఒక స్పెషాలిటీ అనొచ్చు, డిస్టింక్టివ్నెస్ అనొచ్చు, మేనరిజం అనొచ్చు. సో దీన్ని ఉద్దేశించి మనం ఏమంటాం అంటే ఇడియోసింక్రసీ అంటాం. ఏ మోడల్ ఆఫ్ బిహేవియర్ ఆర్ వే ఆఫ్ థాట్
పెక్యులియర్ టు ఎన్ ఇండివిజువల్, అంటే ఒక ఇండివిజువల్కి సంబంధించినటువంటి పెక్యులర్గా అతను ఏదన్నా ఒక స్టైల్లో ఒక వే ఆఫ్ అప్రోచ్ తను చేసినటువంటి అవలంబించేటువంటి తీరును ఉద్దేశించి మనం పెక్యులారిటీని మనం ఇడియోసింక్రసీ అంటాం. వన్ ఆఫ్ హిస్, ఈ యూసేజ్ మీరు చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. వన్ ఆఫ్ హిస్ లిటిల్ ఇడియోసింక్రసీస్ వాస్ ఆల్వేస్ ప్రిఫరింగ్ టు బీ ఇన్ ద కార్ ఫస్ట్. ప్రతిసారి కార్లో తనే ఉండాలి అని అనుకునే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, అనుకునేటువంటి ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, అనుకునేటువంటి ఆ మేనరిజం ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి మనం ఇడియోసింక్రసీ అంటాం. సో విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ బిహేవియర్. పెక్యులర్గా అతను ఆలోచించే తీరు కానీ ప్రవర్తించే తీరుని మనం ఇడియోసింక్రసీ అంటాం. ఏ మోడ్ ఆఫ్ బిహేవియర్ ఆర్ వే ఆఫ్ థాట్ పెక్యులియర్ టు ఎన్ ఇండివిజువల్, అతనికి మాత్రమే అది డిస్టింక్టివ్గా ఉండడం, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఇడియోసింక్రసీ. నెక్స్ట్ రీన్ ఇన్, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. సో ఈ ఫ్రేజల్ వర్బ్ని ఎలా వాడతాం అంటే కంట్రోల్ అనే మీనింగ్లో వాడతాం. ఒకసారి మీరు యూసేజ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుందమ్మా. వి ట్రై టు రీన్ ఇన్ ఆర్ ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియాసిటీ. మాకున్నటువంటి ఎక్సైట్మెంట్ని, మాకున్నటువంటి క్యూరియాసిటీని మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాము. కంట్రోల్, సో టు కంట్రోల్ అన్ ఎమోషన్, యాక్టివిటీ ఆర్ సిచ్యువేషన్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ బికమింగ్ టూ పవర్ఫుల్. మరింత పవర్ఫుల్ కాకుండా దాన్ని ప్రివెంట్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాస్ రీన్ ఇన్. నెక్స్ట్ ర్యాంప్ అప్. ర్యాంప్ అప్ అంటే ఇది కూడా ఫ్రేజల్ వర్బే విచ్ మీన్స్ ఇంక్రీజ్. సడన్గా దేన్నైనా ఇంక్రీజ్ చేయడం, ఓకే, అమౌంట్ పరంగా, లెవెల్ పరంగా దాన్ని ఇంక్రీజ్ చేయడం. దే ర్యాంప్డ్ అప్ ప్రొడక్షన్, అంటే దే ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ టు మీట్ బూమింగ్ డిమాండ్. పెరుగుతున్నటువంటి డిమాండ్ అందిపుచ్చుకోవడానికి వాళ్ళ ప్రొడక్షన్ కూడా వాళ్ళు పెంచారు అనే మీనింగ్ వస్తుంది. రీబౌండ్, ఓకే, రీబౌండ్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. సో రీబౌండ్ అయిందంటే ఏంటంటే మళ్ళీ పుంజుకుంది, పుంజుకోవడం అని చెప్తాం, బౌన్స్ బ్యాక్ అవ్వడం అని చెప్తాం. అంటే ఎప్పుడైనా కొంత డిఫికల్టీస్లో పడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రీబౌన్స్, అదే బౌన్స్ బ్యాక్ అంటే ఏంటమ్మా? బౌన్స్ బ్యాక్ అంటే ఏంటి? కోల్పోయినటువంటి స్ట్రెంగ్త్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం, దట్ ఈస్ రీబౌండెడ్. పుంజుకోవడం అనే మీనింగ్లో వాడచ్చు. టు షో అ 20 point గెయిన్, టు రికవర్ ఫ్రమ్ ఎ బ్యాడ్ ఫేస్, ఒక బ్యాడ్ ఫేస్ నుంచి మళ్ళీ తిరిగి రికవర్ అవ్వడం. బూమరాంగ్ అంటాం, రీకాయిల్ అంటాం, బౌన్స్, కింద పడి మళ్ళీ లేవటం, ఓకే, దట్ ఈస్ కాల్డ్ యువర్ రీబౌండ్. రిసీడ్, ఇది వర్బ్ అమ్మ, అంటే మెల్లమెల్లగా క్షీణించడం. రిసీడెడ్ అంటే ఏంటంటే మెల్లమెల్లగా తగ్గిపోవడం. సబ్సైడ్ అనే పదం వాడతాం, రిట్రీట్ అని వాడతాం, ఎబ్ అని వాడతాం. సో ఆల్ దీస్ ఆర్ వర్బ్స్, ఓకే. ఎబ్స్ అండ్ లోస్ అంటారు. ఎబ్స్ అంటే అక్కడ ఏంటి? డిక్రీజ్ అనే మీనింగ్ వస్తుంది. ద పెయిన్ఫుల్ మెమరీస్ గ్రాడ్యువల్లీ రిసీడెడ్ ఇన్ హెర్ మైండ్, మెల్లమెల్లగా అవి తగ్గిపోయాయి, సబ్సైడ్ అయిపోయాయి. టు గెట్ లోవర్ ఇన్ వాల్యూ, అమౌంట్ ఆర్ నెంబర్. చూసారా, అది వాల్యూ పరంగా కావచ్చు, అమౌంట్ పరంగా కావచ్చు, నెంబర్ పరంగా కావచ్చు, తగ్గిపోవడం, లోవర్ అయిపోవడం, దట్ ఈస్ యువర్ రిసీడ్. స్పర్, స్పర్ ఇది నౌన్గా వాడతాం, వర్బ్గా కూడా వాడచ్చు, విచ్ మీన్స్ ఇంక్రిమెంట్. వార్స్ యాక్ట్స్ యాజ్ ఏ స్పర్ టు ప్రాక్టికల్ ఇంటర్వెన్షన్. స్టిమ్యులస్ అనొచ్చు, ఇన్సెంటివ్ అనొచ్చు, అంటే అది జరిగేలాగా తోడ్పాటునివ్వడం, ఒక పుష్ ఇవ్వడం. ఇంపెటస్ అంటాం, ఎంకరేజ్మెంట్ అనొచ్చు, ఇన్సెంటివ్ అనొచ్చు, ఇంపెటస్ అనొచ్చు, స్టిమ్యులస్ అనొచ్చు. ఇంపెటస్ అనే పదం కూడా వాడతాం, ఓకే. టు ఎంకరేజ్ అన్ యాక్టివిటీ ఆర్ డెవలప్మెంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్ ఫాస్టర్, అది మరింత ఫాస్ట్గా జరగడానికి. మనకు ఒక వర్డ్ ఉంటుంది, కెమిస్ట్రీలో వస్తుంది కదా. సో కెమిస్ట్రీ కాంటెక్స్ట్లో మనం మాట్లాడేటప్పుడు కెటలిస్ట్ అని అంటాం. సో ఆ కెటలిస్ట్ కూడా అదే, ఏం చేస్తుంది? ఆల్టర్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్, మరింత ఫాస్ట్గా జరిగేటట్లు చేయడం. సో మరింత ఫాస్ట్గా జరిగేటట్టు ఎంకరేజ్ చేయడాన్ని వీ కాల్ ఇట్ స్పర్డ్. స్పర్డ్ ద గ్రోత్ అంటే ఇట్ ఎంకరేజ్డ్, దట్ ఈస్ యువర్ స్పర్. నెక్స్ట్ యాంటిసిపేషన్, ఇది మీకు బాగా ఫెమిలియర్ అయిన వర్డ్. యాంటిసిపేట్, యాంటిసిపేట్ ఈజ్ యువర్ వర్బ్, యాంటిసిపేట్ ఈజ్ యువర్ వర్బ్, యాంటిసిపేషన్ ఈజ్ యువర్ నౌన్. యాంటిసిపేట్ చేయడం అంటే ఏంటి? ముందుగానే ప్రిడిక్ట్ చేయడం కదా, ప్రిడిక్ట్ చేయడాన్ని మనం యాంటిసిపేట్ అంటాం. ఎక్స్పెక్టేషన్, ప్రిడిక్షన్ ఆర్ ఫోర్కాస్ట్. ఫోర్కాస్ట్ అంటే ఏంటి? నియర్ ఫ్యూచర్లో జరిగేదాన్ని మనం ముందుగానే చెప్పగలగడం. ద పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ సీక్వెల్ హ్యాస్ హెల్డ్ సినిమా గోయర్స్ ఇన్ ఈగర్ పార్టిసిపేషన్ ఫర్ సెవరల్ మంత్స్. సో ఈగర్ పార్టిసిపేషన్, యాంటిసిపేషన్, ఏం జరగబోతుంది, ఫర్ సెవరల్ మంత్స్, ఏం జరగబోతుంది అన్న దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేది తట్టుకోలేకపోతున్నారు సినిమా గోయర్స్, ఓకే. ఫీలింగ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో నియర్ ఫ్యూచర్లో జరగబోతున్న విషయాలపైన మనకి ఉన్నటువంటి ఎక్సైట్మెంట్,
రైట్. ఆ ఫీలింగ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, దట్ ఈస్ కాల్డ్ యువర్ యాంటిసిపేషన్. క్లియర్. నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దాం. అసైన్మెంట్ జాగ్రత్తగా చేయండి, దీన్ని సాల్వ్ చేయండి సీరియస్గా తీసుకొని. ఓకే, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దీన్ని ఎక్కడ కూడా మీరు టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు. ఇస్ దట్ క్లియర్? చూడండి అమ్మా, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈరోజు అసైన్మెంట్ ఆఫ్ ద డే. సో దీన్ని మీరు ఒకసారి పాస్ చేసి దీని ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద ఆడిట్ ఇన్వాల్వ్స్ క్వాలిటీ చెక్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్స్ అండర్ ద MGNREGA, మన్రేగా అంటారు, అండ్ చెక్ ఫర్ ఫినాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ ఇన్ వేజెస్ అండ్ ప్రొసీజర్ డీవియేషన్స్. సో దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. ప్రయత్నిస్తూ ఉంటే సో ఒకానొక ఫేజ్లో మీరు ఎర్రర్స్ అన్నవి లేకుండా మీరు ఆ స్టేజ్కి వచ్చేస్తారు. రైట్. సో ట్రై టు అట్లీస్ట్ 2 కరెక్ట్ అయినా కూడా దట్ షుడ్ బి అన్ ఇన్సెంటివ్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు మీ ముందుకి కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.